మనవరాలా, మీరు దండలు మార్చుకోవడానికి ఇంకా టైం ఉంది. ఇంతకంటే మంచి టైం ఏముంటుందమ్మమ్మా? అందుకే దండ వేసేసాను. అవును, దేవుడికి అన్ని పెట్టారు, పాయసం మిస్ అయినట్టుందే. పాయసం చేస్తున్నారమ్మా. అవునా? ఎవరు చేస్తున్నారు? అమ్మా, పెళ్లికి ముహూర్తాలేమైనా ఆలోచించావా? వినాయక చవితికి పంతులు గారొచ్చి మంచి ముహూర్తం చూసి పెడతాను అన్నారు. వావ్, పాయసం స్మెల్ తోనే నోరూరిస్తోంది. ఈ రోజు ఒక పట్టు తీరాలి. హాయ్. టెంపుల్ సారీగా? టెంపుల్లో నాకు దక్కాల్సిన సారీని దక్కించుకున్నది నువ్వే కదా? అవును, నువ్విక్కడికి ఎలా వచ్చావు? అంటే అది అమ్మా, అమ్మా, ఇలా ఒకసారి రామ్మా. ఏంటి శాస్త్రా? నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ ఇంట్లో ఉన్న ఉపయోగం లేని మనిషి ఒకరున్నారు కదా, ఆవిడ తీసుకొచ్చారు. నేనే తీసుకొచ్చాను వదినా. నువ్వా? ఎందుకు? తనకేమవుతుంది? మా ఊరమ్మాయి సిటీలో ఏదో పనుందని వచ్చింది. ఆ పని అయిపోయే వరకు మన ఇంట్లోనే ఉంటుందని నేనే తీసుకొచ్చాను. మనిల్లా? అప్పుడే ఈ ఇంటిని నీ సొంతం చేసేసుకున్నావా? సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి నువ్వింకా రాలేదు. మా అమ్మా నాన్న ఇంకా పోలేదు. అది మర్చిపోకు. నీకే ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. మా అన్నయ్యని పొట్టన పెట్టుకుని నువ్విక్కడ సెటిల్ అయ్యావు. ఇప్పుడు ఈవిడ గారు కూడా నీలాగే సెటిల్ అయిపోతే పరిస్థితి ఏంటి? వదినా, తను కొద్ది రోజులుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది కదా, చూద్దాం. రాక వీళ్లతో మనం ఎంతసేపు మాట్లాడినా టైం వేస్ట్. రా. ఇంకా ఇలాచి వేయలేదా? ఇలాచి లేకుండా అసలు పాయసం ఏంటి? ఇప్పుడు పర్ఫెక్ట్. అమ్మా, పదండి. ఏంటండి వాళ్ళలా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో పరిస్థితులు 20 ఏళ్లుగా ఇలాగే ఉన్నాయమ్మా. ఈ రోజుకి నన్నెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ
ఆ రోజు కోసం నేనెదురు చూస్తున్నాను. ఇప్పుడు మా బాబు వచ్చాడు. వాడు అన్నీ చక్కబెడతాడు అన్న నమ్మకంతో ఉన్నాను. మా అబ్బాయి ఎప్పుడైనా మాట్లాడితే ఇవన్నీ తనతో చెప్పకు, బాధపడతాడు. కొన్ని విషయాలు కడుపులో పెట్టుకుంటేనే మంచిది. ఇలాంటి అవమానాలు మా నాన్న కూడా చాలా పడ్డారు. ఆయన్ని చూసి అవమానాలు ఎలా తట్టుకోవాలో, పరిస్థితులకి తగ్గట్టు ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నాను. ఈ లక్షణాలే నాకు నువ్వు నచ్చేలా చేసే. సరే, వస్తాను. అమ్మమ్మా, తాతయ్య, బావా తీసుకో. నాన్న, చిన్న అత్తయ్య తీసుకోండి. తిను బావా, ఎలా ఉందో చెప్పు. ఎలా ఉందో ఏంటో. వావ్, టేస్ట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అవునమ్మా, చాలా బాగుంది. ఇలాంటి పాయసం ఇదే మొదటిసారి కదా? నా మనవరాలు మొదటి రోజే పాయసంతో అందరి మనసులో గెలుచుకున్నా. రేపది ఇంటి కోడలయ్యాక రోజు మనకు ఇట్లాంటివే చేసి పెట్టాలి. అలాగే అమ్మమ్మా. ప్రతి కృష్ణాష్టమికి అమ్మకి నాన్నకి నేనే స్వయంగా పాయసం వండి పెట్టేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. పాయసం చేసింది లక్ష్మి అమ్మా. హలో, ఎవరు స్టార్ట్ చేశారన్నది కాదమ్మా, ఎవరు ఫినిష్ చేశారన్నది ఇంపార్టెంట్. చూడమ్మా, లాస్ట్ లో నేను ఇలాచి వేసి మరి దాని టేస్ట్ ని మరింత పెంచితే ఇతనేమో ఇలా అంటున్నాడు. నీ హ్యాండ్ పడితే చాలు, ఏదైనా అద్భుతంగా మారిపోతుంది. వీడికేం తెలుసు నీ గురించి? సహస్రా, నీ ఫినిషింగ్ టచ్ సూపర్. పాయసం అదిరింది కదా పిన్ని? అదేంటో నేనేం చేసినా అన్నీ బాగుంటాయి అంతే. పాపం చేసిన వాళ్ళకు కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వు సహస్రా. ఓకే ఓకే, 10% తనకు కూడా క్రెడిట్ ఇచ్చేస్తానులే. పాయసం ఎవరు చేసినా సీరియస్లీ సూపర్ ఉంది. యాక్చువల్లీ నాకు ఇంకో బౌల్ తినాలనుంది కూడా. ఓ, మరి బాబాయ్ తీసుకో. ఇప్పుడు కాదు, ఉట్టి కొట్టడం అయ్యాకొచ్చి అప్పుడు తింటానులే. సరే. ఓ అవును కదూ, పాయసం తినడం అయిపోతే ఒట్టు కొట్టడానికి వెళ్దాం. పదండి, అందరూ బయటికి వెళ్దాం. రండి తాతయ్య. విన్నావుగా, అందరూ నీ పాయసాన్ని ఎలా మెచ్చుకుంటున్నారో. చాలా బాగా చేశావు. మా అబ్బాయి అయితే మళ్ళీ తింటా అన్నాడు. వాడికి అంత బాగా నచ్చింది. ఇంతకీ ఇది నువ్వు తిన్నావా? లేదండి. అయ్యో, ఇంత చేసిన దానివి
నువ్వు తినకపోతే ఎలా? తిను. అయ్యో పర్వాలేదండి. అయ్యో పర్వాలేదు, తిను. ఏమైందమ్మా? ఏం లేదు, అమ్మ గుర్తొచ్చింది. చూడు, నేనున్నాను కదా, నువ్విక్కడున్నన్ని రోజులు నేను బాగా చూసుకుంటాను, సరేనా? లక్ష్మి, పాయసం చాలా సూపర్ అమ్మా. థ్యాంక్స్ అండి. సహస్ర నేనే చేశానన్నట్టుగా చెప్తోంది. పోనీలే, ఎవరి ఆనందం వాళ్ళది. కానీ మన మనసుకు తెలుసు కదా ఎవరు చేశారు అన్నది. సరే, అందరూ ఉట్టి కొట్టడానికి బయటికెళ్తున్నారు, వెళ్దాం రా. మీరు వెళ్ళండి. లక్ష్మి రా, పర్వాలేదు. ఏం కాదు, వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. నువ్వు ధైర్యంగా వచ్చి చూడు. ఏమైందమ్మా? ఏం లేదు. మరి ఈ గాజుల వంక అలా చూస్తున్నావేంటి? బాగున్నాయా? బాగున్నాయి. మా ఆయన నాకు కృష్ణాష్టమి గిఫ్ట్గా ఈ గాజులు తీసుకొచ్చారు. బాగున్నాయి కదా? చాలా బాగున్నాయండి. థ్యాంక్స్. సరే వెళ్దాం పదా. ఏమనుకోకండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు వెళ్ళండి ప్లీజ్. మేమందరూ ఉన్నాం కదా, వెళ్దాం పదా. వదిన పాపం భయపడుతుంది, కొత్త కదా, దాన్ని బలవంతం పెట్టడం ఎందుకు, మనం వెళ్దాం. లక్ష్మి, నీకు రావాల్సినప్పుడు రా. ఇది పెట్టేసిరా. సరే. ఈ గాజులు ఇక్కడికి ఎలా వచ్చాయి? అవి నావా, లేక ఇక్కడ కూడా అలాంటివే ఉన్నాయా? లేదు, అవి నా గాజులే. నాకేం అర్థం కావడం లేదు. ఏంటి లక్ష్మి ఇక్కడే ఉన్నావు? బయట ఉట్టి కొడుతున్నారు, పద వెళ్దాం. నేను రాలేను, నువ్వు వెళ్ళు. ఇంకేమైనా వద్దా? అవసరానికే నువ్వు అక్కడ కనిపించకపోతే వాళ్ళు ఊరుకోరు. రా వెళ్దాం. అది రమ్మంటుంటే రా వెళ్దాం. మాట విను. బావా, గెలుపు మీద మాదా? సై అల్లుడు అదిగో అమ్మా, వెళ్ళు.
కొట్టు బాబాయ్. అయ్యో వెళ్ళండి అల్లుడు గారు. మనవరాలా ఇదిగో అందుకో. పద. ఏంటి డార్లింగ్, రెడీయా? రెడీ. సరే నేను లోపలికి వెళ్తాను. సారీ, మా బావ ఒట్టి కొడితే పడిన దండ నా మెళ్ళో తప్ప ఇంకెవ్వరి మెళ్ళో పట్టం నాకిష్టం లేదు. నా మెళ్ళో ఎలా ఉంది? థ్యాంక్ యూ. హాయ్, చెప్పు. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఏముంది, ఎవరు బిజీలో వాళ్ళున్నారు. మరింకే రైట్ టైం చూసుకొని విహారీతో సైన్ చేయించేసే. ఆ రైట్ టైమే దొరకట్లేదు. వాడితో ఆ సంతకం చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి, లేదంటే మన ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుంది. కానీ ఇలాగే చూస్తూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. విహారీ సైన్ చేస్తే తప్ప మనం మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేం. టైం చూసుకొని విహారీతో ఎలాగైనా సైన్ చేయించాలి. ఓకే, నేను చూసుకుంటాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా వల్ల ఎవరూ సఫర్ కాకూడదు అనుకున్నాను.